మీరు మీ ఫ్రెండ్స్‌తో గానీ, ఇంట్లో వాళ్ళతో గానీ, ఒక మంచి షూ కొనుక్కోవాలిరా, లేదా వచ్చే వారం ఎక్కడికైనా మంచి ట్రిప్‌కెళ్దాం అని నార్మల్‌గా మాట్లాడుకుంటారు. కట్ చేస్తే 5 మినిట్స్‌లో మీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేదా యూట్యూబ్‌లో సరిగ్గా అదే షూస్, అదే హోటల్ యాడ్స్ కనిపిస్తాయి. ఇది మీలో ఎంతమందికి జరిగింది? యెస్, మీరు విన్నది నిజమే. మీ పాకెట్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్ కేవలం ఫోన్ కాదు. మిమ్మల్ని 24 అవర్స్ గమనించే ఒక పెద్ద ట్రాప్. మన ఫోన్లో ఏదైనా న్యూ యాప్ని డౌన్లోడ్ చేసినప్పుడు అది మనల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఎలో మైక్రోఫోన్, ఎలో కెమెరా, ఎలో కాంటాక్ట్స్ అంటూ కొన్ని వరుసగా వస్తాయి. మనం అస్సలు ఆలోచించకుండా వాటన్నిటిని ఎలో కొట్టేస్తాం. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక ఫోటో ఎడిట్ చేసే యాప్కి మీ మైక్రోఫోన్ పర్మిషన్ ఎందుకు? ఆలోచించారా? బ్యాక్గ్రౌండ్లో ఈ యాప్స్ మీ ఫోన్ మైక్ని ఆన్ చేసి మీరు మాట్లాడే ప్రతి మాటను డేటా రూపంలో రికార్డ్ చేస్తాయి. ఆ డేటాని పెద్ద పెద్ద కంపెనీస్కి సేల్ చేస్తాయి. అందుకే మీరు ఏది మాట్లాడితే దానికి సంబంధించిన యాడ్స్ మీ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతాయి. రీసెంట్గా జరుగుతున్న మోసాలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అన్నోన్ నంబర్స్ నుంచి వాట్సాప్లో లింక్ వస్తుంది. మీరు కరెంట్ బిల్ కట్టలేదు, ఈ రాత్రికే పవర్ కట్ అవుతుంది, ఈ లింక్ నొక్కి 10 రూపీస్ కట్టండి అని. లేదా మీ పేరు మీద ఏదో ఒక డ్రగ్ పార్సిల్ వచ్చింది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయపెడతారు. మీరు ఎప్పుడైతే భయపడి వాళ్ళు పంపిన యాప్ని డౌన్లోడ్ చేస్తారో మీ ఫోన్ స్క్రీన్ మొత్తం అవతలి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మీరు బ్యాంక్ పాస్వర్డ్ కొట్టినా, ఓటీటీ వచ్చినా అన్నీ మీ ఫోన్ కంటే ముందే వాడి ల్యాప్టాప్లో కనిపిస్తాయి. ఒక్క నిమిషంలో మీ లైఫ్ టైం సేవింగ్స్ మొత్తం ఖాళీ అయిపోతాయి. మరి దీని నుంచి ఎలా సేవ్ అవ్వాలి? సింపుల్. ఇప్పుడే మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అండ్ పర్మిషన్స్ ఓపెన్ చేసుకోండి. మీకు అవసరం లేని యాప్స్కి ఉన్న మైక్రోఫోన్, కెమెరా, లొకేషన్ పర్మిషన్స్ని వెంటనే డోంట్ అలౌ లేదా ఓన్లీ వైల్ యూజింగ్ యాప్లోకి మార్చండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ ఫ్యాక్ట్స్ కోసం మన మోనిక్ మైండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.